మన వినెక్స్ అకాడమీలో గ్రూప్ 2 కోసం కొత్త బ్యాచ్ ఏప్రిల్ 4th స్టార్ట్ అవుతుంది. ఇందులో 1-on-1 మెంటర్‌షిప్స్, మనకు మెటీరియల్, డౌట్ క్లియరింగ్ సెషన్స్, ఎగ్జామ్ మాడ్యూల్స్, కరెంట్ అఫైర్స్ సెషన్స్, ఎక్స్‌పర్ట్ గైడెన్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇవ్ మిగతా ఇన్‌స్టిట్యూషన్స్‌లా కాకుండా మన ఎక్స్‌పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఇక్కడ ఎప్పటికప్పుడు స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతూ, వాళ్ళకి గైడెన్స్ ఒకటే కాకుండా వాళ్ళు ఏ ఏరియాస్‌లో అయితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, ఆ ఏరియాస్‌లో వాళ్ళకి ఆ ఇబ్బందులు క్లియర్ చేస్తూ ఒక పర్టిక్యులర్ సక్సెస్ ట్రాక్‌ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో, స్టెప్ ఇంటూ ద వరల్డ్ ఆఫ్ వినెక్స్ టు స్టెప్ ఇంటూ ఎ వరల్డ్ ఆఫ్ సక్సెస్. సో, దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు. ఈ నంబర్‌కి కాల్ చేయండి లేదా ఈ క్యూఆర్ కోడ్‌కి స్కాన్ చేయండి. సో, డు నాట్ వేస్ట్ దిస్ ఆపర్చునిటీ. ఒక గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. సో, మాతోటి కలిసి ప్రయాణం చేయండి. మీ గ్రూప్ 2 సక్సెస్‌కి ఒక తో మాతోటి కలిసి ప్రయాణం చేయండి. మీ గ్రూప్ 2 సక్సెస్ కోసం మొదటి అడుగు మీరు అక్కడి నుంచే వేయండి. థాంక్ యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినెక్స్ ఐఏఎస్ అకాడమీ. మనకందరికీ తెలిసిందే, ఉగాది కానుకగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ అన్నది రిలీజ్ చేయడం జరిగింది. అందులో గ్రూప్ 2లో మనకి 975 పైగా పోస్ట్స్ ఉన్నాయి. సో, దాన్ని మనం సాధించాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు చాలా మందికి ఏంటంటే గ్రూప్ 2 అన్నది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాంటిది. సో, మనకున్న ఈ ఆపర్చునిటీని మనం ఎలా యుటిలైజ్ చేసుకోవాలి? దానికోసం మనం ప్రిపేర్ అవ్వాల్సిన సిలబస్ ఏంటి? అందులో ఉన్న మేజర్ టాపిక్స్ ఏంటి? మనందరికీ తెలిసిందే ఏంటంటే గ్రూప్ 2లో ప్రతి టాపిక్‌కి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. సో, అందులో ఒక టాపిక్ కరెంట్ అఫైర్స్. సో, కరెంట్ అఫైర్స్‌లో మనం ఎలా గొప్ప మార్క్స్ తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి? దానికోసం మనం ఎలాంటి రిఫరెన్సెస్ చూసుకోవాలి? ఏది ఎలా చదివితే మనకి ఎలా ప్రయోజనం ఉంటది? సో, కరెంట్ అఫైర్స్ అనంగానే చాలామంది స్టూడెంట్స్ కంగారు పడి యూట్యూబుల్లో లేదా చాలా గూగుల్ వెబ్‌సైట్స్‌లో చూసి ఇవి చదివితే సరిపోద్ది అన్న ఒక ఆలోచనలో ఉన్నారు. ఇంకొంతమంది ఇన్‌స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయి, ఈ కరెంట్ అఫైర్స్ చెప్పే విధానంలో కరెంట్ అఫైర్స్ తప్ప సినిమా రిఫరెన్స్‌లు లేదా అనవసరమైన రాజకీయ చర్చలు పెట్టి స్టూడెంట్స్‌ని తప్పుదో పట్టించడం చేస్తున్నాయి. ఇవన్నీ కాకుండా మనం ఈజీగా కరెంట్ అఫైర్స్ ఎలా చదవచ్చు. సో, దానికోసం మీరు ఇది దాటి మీరు చూడక్కర్లా. కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వడానికి బెస్ట్ స్ట్రాటజీ అన్నదేంటో ఇప్పుడు చూద్దాం. సో, కరెంట్ అఫైర్స్ అనంగానే మనకుండేవి మేజర్‌లీ 3 టాపిక్స్. ఫస్ట్ వన్ ఈస్ ఇంటర్నేషనల్, సెకండ్ వన్ ఈస్ నేషనల్, థర్డ్ వన్ ఈస్ రీజనల్. సో, జనరల్లీ మనం గ్రూప్స్ అంటే చాలామంది మనం ఒక ఏది అపోహలో ఉంటాం. నేషనల్, రీజనల్ చదువుకుంటే సరిపోద్ది. ఇంటర్నేషనల్ మనకి పెద్దగా ఉపయోగం ఉండదేమో, లేదా పెద్దగా అడగదేమో. కానీ అలా ఉండదు. అన్నిటికి మనం సరిసమానంగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఇంటర్నేషనల్‌కి అదే ఇంపార్టెన్స్ ఉంటది. నేషనల్‌కి అదే ఇంపార్టెన్స్ ఉంటది. రీజనల్‌కి అదే ఇంపార్టెన్స్ ఉంటది. సో, ఏ టాపిక్ మనం ఎలా చదవాలి అన్నది ఇప్పుడు మనం చూసుకుందాం. దానికన్నా ముందు మనం చదవడానికి కావాల్సిన రిఫరెన్సెస్ ఏంటో తెలుసుకోవాలి. సో, రిఫరెన్సెస్‌కెళ్ళే ముందు అసలు ప్రిపరేషన్ మనం ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ థింగ్, మనం ఏ ప్రిపరేషన్ అవ్వాలన్నా మనకు తెలియాల్సింది సిలబస్. సో, సిలబస్ తెలిస్తే మనం ఏ టాపిక్ చదవాలన్నా మనకు సిలబస్ తెలియాలి. సిలబస్ తెలిస్తే కరెంట్ అఫైర్స్‌లో కూడా మనం ఏ టాపిక్ ఏ పేపర్‌కి లింక్ అయింది, లేదా ఏ సబ్జెక్ట్ లింక్ అయింది అని మనం కరెక్ట్‌గా లింక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది తెలియకుండా మనం ఊరికే హెడ్‌లైన్స్ కరెక్ట్‌గా ఉంది, లేదా పెద్దగా ఇంపార్టెంట్‌గా ఉంది అని చెప్పి మనం ఇది చదివేసామనుకోండి, మనకంటూ అది అవసరమో లేదో అని తెలుసుకోవడానికి చాలా టైం పడతది. సో, దానికోసం మనం ఏం చేయాలి? సిలబస్ అన్నది మనకు ముందు తెలిస్తే, ఆ సిలబస్ తోటి మనకి ఏ కరెంట్ అఫైర్స్ ఎక్కడ లింక్ అవుతుంది అన్నది మనకు కరెక్ట్‌గా ఒక అవగాహన అంటూ ఉంటది. సెకండ్ పాయింట్. సో, సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకు నోట్స్ ప్రిపరేషన్. చాలామంది మనం ఇక్కడ ఏం చేస్తాం, చూసిందలా మనం పాయింట్స్ ఆ పేపర్‌లో ఉన్నదే మనం రాసుకుంటూ ఎళ్ళిపోతాం. అంతేగాని దాన్ని ఒక బుల్లెట్ పాయింట్ ఫార్మాట్‌లో మనం ప్రిపేర్ చేసుకొని, ఒక షార్ట్ ఫార్మాట్‌లో మనం చేసుకుంటే, మనకు ప్రతిసారి మనం చూసినప్పుడల్లా ఎంతవరకు చదవాలో మనకు తెలుస్తూ ఉంటది. అలాగే మనం బుల్లెట్ పాయింట్స్ తోటి రాసుకుంటే మనకెంత వరకు అర్థమైందో కూడా తెలుస్తది. సో, సెల్ఫ్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్. అది నాట్ జస్ట్ ఫర్ కరెంట్ అఫైర్స్, బట్ ఏ సబ్జెక్ట్ అన్నా వచ్చేసరికి మనం సెల్ఫ్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్‌గా తీసుకోవాలి. థర్డ్ పాయింట్. సో, ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నాం మనం, డైరెక్ట్ రిఫరెన్స్ కోసం ఎక్కువ యూట్యూబ్‌ని మనం నమ్మేస్తున్నాం. అందులో ఉన్నది నిజమా? కాదా? ఎంతవరకు అది మనకి పనిచేస్తది లేదు అన్నది మనం అసలు ఆలోచించట్ల. వాళ్ళు చెప్పింది కూడా చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, గుడ్డిగా నమ్మేస్తున్నారు. అయితే దీన్ని ఆసరాగా తీసుకొని చాలా ఇన్‌స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయి, వాళ్ళు ఈ కరెంట్ అఫైర్స్ చెప్పే సాకుతోటి సినిమా మ్యూజిక్‌లేయడం,
లేదా వాళ్ళ సొంత గొప్పతనాలు చెప్పుకోవడం ఇవన్నీ చేస్తున్నాయి. మన వినెక్స్‌లో అలా జరగదు ఎప్పటికి. ఎందుకంటే మనం ఏం చేసినా ఒక పర్టిక్యులర్ సిస్టమాటిక్ ఫార్మాట్‌లో చేస్తాం. దానికంటూ మనం ఒక పీడీఎఫ్ ఫార్మాట్స్ చేసి దాన్ని మన వెబ్‌సైట్స్‌లోను, మన హ్యాండిల్స్‌లోను అప్‌లోడ్ చేస్తూ ఉంటాం. సో, కరెంట్ అఫైర్స్ కోసం మీరు ఎంతో దూరం చూడక్కర్లా. మన వినెక్స్ వెబ్‌సైట్‌ని, మన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ని ఫాలో అయితే చాలు. సో, నెక్స్ట్ థింగ్ ఈజ్ సోర్సెస్. సో ఏదన్నా మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా మనకంటూ ఒక బేసిక్ ఫౌండేషన్ కావాలంటే దానికి కావాల్సింది న్యూస్ పేపర్ అనాలిసిస్. సో ఆ న్యూస్ పేపర్ అనాలిసిస్ చేయాలంటే మనకి ఏ పేపర్ చదివితే కరెక్ట్గా ఉంటుంది, ఏది మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉంటే ఏవి అదర్ స్టఫ్లో మనకి ఇంపార్టెంట్, సో ఏది మనకు కరెక్ట్గా సిలబస్ తగ్గట్టు ఉంటుంది అన్నది మనకు తెలుసుకోవాలి. సో మనకి ఎప్పుడు వచ్చేసరికి 3 మేజర్ సోర్సెస్ మనం తీసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఇస్ హిందూ, సెకండ్ వన్ ఇస్ ఈనాడు, థర్డ్ వన్ ఇస్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. సో ఈ మూడిట్లో జనరల్లీ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హిందూలో మనం ఇంటర్నేషనల్, నేషనల్ ఈవెంట్స్ బాగా కవర్ అవుతాయి కాబట్టి వాటిని మనం అనలైజ్ చేసుకుంటూ, అది కాకుండా మనకి ఎడిటోరియల్ అనాలిసిస్ అన్నది హిందూలో వస్తూ ఉంటుంది. అందులో ఎడిటోరియల్ అనాలిసిస్లో ప్రతి టాపిక్ తాలూకా ఒక డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అది మనం ఫాలో అయితే దానికన్నా మించిన నోట్స్ మనకు అక్కర్లేదు. దాని నుంచి మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఆ టాపిక్ మొత్తం ఆల్మోస్ట్ మనకు కవర్ అయినట్టే. ఈనాడు మనకి రీజనల్ న్యూస్ వచ్చేటప్పటికి ఈనాడు వన్ ఆఫ్ ద బెస్ట్ పేపర్స్. దాంట్లో మనం కవర్ చేయాల్సింది మీ జిల్లాలో మీ జిల్లా దాని చుట్టుపక్కల జరుగుతున్న అభివృద్ధి, అలాగే మన రాష్ట్రంలో కొత్తగా వస్తున్న అభివృద్ధి పనులు, కొత్త పాలసీలు అన్నీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఇవన్నీ మనం తెలుసుకున్న టైంలో మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకి రీజనల్, ఇంటర్నేషనల్, నేషనల్ అనేవి క్లియర్ అవుతూ ఉంటాయి. అయితే ఒక్కోసారి గవర్నమెంట్ స్కీమ్స్ కోసం మనం ఎక్కువ చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పేపర్‌లో స్కీమ్ మొత్తం రాకపోవచ్చు. అలాంటి సమయంలో మనకి బెస్ట్ సోర్స్ ఏమన్నా ఉందంటే అది పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. అందులో అన్నది మనకి ఆథెంటిక్ సోర్సెస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ డీటెయిల్. సో ఈ మూడిటికన్నా మనకి రిఫరెన్సెస్ ఏది సో ఇప్పుడు మనం 3 డిఫరెంట్ టాపిక్స్‌ని చూద్దాం. ఆ 3 డిఫరెంట్ టాపిక్స్‌ని మనం ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, దాన్ని మనం నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మన ఎగ్జామ్‌కి ఎలా మనకి అవి ఉపయోగపడతాయి అన్నది మనం ఆలోచిద్దాం. సో ఫస్ట్ థింగ్ లెట్స్ గో ఫర్ ఎన్ ఇంటర్నేషనల్ టాపిక్. సో మనకి ఆల్మోస్ట్ ఒక నెల రోజుల పాటుగా మనం ఇది చూస్తూనే ఉన్నాం. గ్లోబల్ క్రైసిస్ అన్నది. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం, దానిలో యుఎస్ ఒక చొరబాటు, అలాగే వాటి వల్ల మనకి ప్రపంచం అంతా క్రూడ్ ఆయిల్, తర్వాత ఎల్ఎన్జి, ఎల్పిజి తాలూకా ఇష్యూస్, ఇవి మనకి ఆల్మోస్ట్ ఎంటైర్ వరల్డ్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి. సో అసలు ఎందుకు ఇదంతా అవుతుంది, దీనికి వల్ల మనకు వస్తున్న లాసెస్ ఏంటి? ఇక్కడ మనం చూస్తే ఇరాన్, ఇజ్రాయెల్ అన్నవి 2 డిఫరెంట్ నేషన్స్. మధ్యలో మనకి సౌదీ అరేబియా ఉంది, ఇరాన్, దాని కింద ఒమన్, యుఏఈ, బహ్రెయిన్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మోజ్ ఏదైతే ఉందో ఇక్కడ, ఇది మనకి ఆయిల్ ట్రాన్స్‌పోర్ట్‌కి వన్ ఆఫ్ ద మేజర్ సెంటర్స్. అలాగే ఇరాన్‌లో కార్గ్ ఐలాండ్ అన్నది ఒక ఆయిల్ టెర్మినల్. సో దీన్ని టార్గెట్ చేయడం వల్ల ఏం చేస్తున్నారు? యూఎస్, ఇజ్రాయెల్ అన్నవి ఈ పర్టిక్యులర్ కార్గ్ ఐలాండ్‌ని టార్గెట్ చేసి క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్‌ని డిస్టర్బ్ చేశాయి. అంతేకాకుండా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మోజ్‌లో ఏదన్నా సరే ఒక షిప్ పాస్ అవుతుంటే, ఇఫ్ ఇట్స్ ఇరాన్, ఇజ్రాయెల్ ఇప్పుడు ఏం చేస్తున్నాయి? అవి ఎవరి వల్ల పాస్ అవుతున్నాయి అన్నది ఆలోచించకుండా దే ఆర్ సింప్లీ బొంబార్డింగ్ ఇట్. దానివల్ల ఏమవుతుంది? ప్రపంచంలో సప్లై అవ్వాల్సిన క్రూడ్ ఆయిల్ అంతా మనకి ఒక స్టాగ్నేషన్‌లోకి వచ్చింది. అది కాకుండా వెస్ట్ ఏషియాలో మనం చూస్తే మెజారిటీ ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ సప్లై మనకి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ నుంచి ఉంది. సో దానివల్ల ఏమవుతుంది? ఆల్మోస్ట్ వెస్ట్ ఏషియాకి రావాల్సిన క్రూడ్ ఆయిల్ సప్లై అంతా ఆగిపోతుంది. సో దీనివల్ల ఏమైంది మనకి? గ్లోబల్ గ్లోబల్ ఎకానమిక్ ఇంపాక్ట్ తీసుకుంటే మనకి ఆయిల్ ప్రైసెస్ అన్నవి బాగా పెరగడం జరుగుతుంది. ఎక్కడి వరకు ఎందుకు, మనకి ఇండియాలోనే తీసుకుంటే ఒకానొక టైంలో పెట్రోల్ బంక్స్ అన్ని షట్ డౌన్ అయిపోతాయి అన్న ఒక రూమర్ స్ప్రెడ్ అవ్వగానే వి సా ఆల్ పెట్రోల్ బంక్స్ బీయింగ్ ఫ్లడెడ్ విత్ వెహికల్స్ అండ్ ఆల్. అందరూ ఒక కంగారులో, పానిక్ లో పెట్రోల్ మనకు ఉండదేమో ఇంకా అన్న ఒక దీంట్లో ఉండిపోయారు. సో ఒక్క స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ ఇంపాక్ట్ చేసి మనకు రావాల్సిన ఆయిల్ సప్లైస్, ఓన్లీ మనకే కాదు ప్రపంచం మొత్తం రావాల్సిన ఆయిల్ సప్లైస్ ని మనం వాళ్ళు హోల్డ్ చేయడం తోటి ఏమైందంటే మొత్తం గ్లోబల్ ఎకనామిక్ ఇంపాక్ట్ లో ఆయిల్ ప్రైస్ అన్నది స్పైక్ అయ్యాయి, సప్లై తగ్గిపోయింది. దాని ఇంపాక్ట్ ఇండియా మీద ఎలా ఉందంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, అలాగే ఎకనామిక్ క్రైసిస్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి పెట్రోల్ ప్రైసెస్ పెరిగితే మనకు రావాల్సిన డే టు డే కమోడిటీస్, రిసోర్సెస్ అన్నిటి ప్రైస్ కూడా పెరుగుద్ది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ రేట్ ఎప్పుడు పెరిగినా మన కమోడిటీస్ రేట్ కూడా పెరుగుతాయి. సో ఇలాగ ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ వల్ల అన్ని దేశాలు ఇంపాక్ట్ అవ్వడం ఎలా అయిందో మనం ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకో నేషనల్ ఈవెంట్ చూసుకుందాం, అది కూడా దీనికి రిలేటెడ్ గానే చూద్దాం మనం.
సో, ఎప్పుడైతే మనకి గ్లోబల్ క్రైసిస్ వచ్చి పెట్రోల్ ప్రైసెస్ ఇవన్నీ ఇంపాక్ట్ అయ్యి, పెట్రోల్ అవైలబిలిటీ అండ్ పెట్రోల్ స్టాక్స్ క్వెషన్ మార్క్‌గా మారాయో, సో, ఇండియాలో ఉన్న మేజర్ పెట్రోలియం కంపెనీస్ అన్నీ వాళ్ళ దగ్గరున్న స్టాక్స్‌ని ఎప్పుడైతే ప్రాఫిట్ కోసం చూసుకుంటారో ప్రైసెస్ ఇంక్రీజ్ అన్నవి చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన సప్లైస్ ఇప్పుడు రావు. సో, మనకి ఏమవుతుంది? ఉన్న సప్లైస్‌ని ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి దే ఆర్ సెల్లింగ్ ఫర్ హైయర్ ప్రైస్. సో, ఇలాగా ప్రైస్ ఎక్కువైనప్పుడు ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే మేజర్‌లీ కామన్ మ్యాన్. సో, కామన్ మ్యాన్ మీద ఈ పర్టిక్యులర్ ఇంపాక్ట్ పడకుండా ఇండియన్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. సో, అదేంటి? జనరల్లీ మనందరికీ తెలుసు ఎకానమీలో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అని 2 ఉంటాయి. సో, ఎప్పుడైతే ఇలా ప్రైస్ ఇంక్రీజ్ కోసం వస్తున్నాయో సెంటర్ ఒక డెసిషన్ తీసుకుంది. ఏంటంటే ఫ్యూయల్ మీద ఎక్సైజ్ డ్యూటీని స్లాష్ చేసింది. పెట్రోల్ మీద రూ. 10 స్లాష్ చేయడం జరిగింది. అలాగే డీజిల్ మీద కంప్లీట్‌గా ఎక్సైజ్ డ్యూటీని జీరో చేయడం జరిగింది. సో, దీనివల్ల ఏమవుతుంది? పెట్రోల్ కంపెనీల మీద భారం పడట్లా. కామన్ మ్యాన్ మీద కూడా భారం పడట్లా. సో, పెట్రోల్ ప్రైసెస్ అన్నవి ఆల్మోస్ట్ అలాగే స్టాగ్నెంట్‌గా ఉన్నాయి మనకి. ఏమి ఇంక్రీజ్ అవ్వకుండా. కానీ సెంట్రల్ తనకు రావాల్సిన రెవెన్యూని తగ్గించుకొని మనకి ఇన్‌ఫ్లేషన్ గాని ఇవేమీ రాకుండా చేశాయి. సో, దీనివల్ల మేజర్‌లీ మనకున్న పాజిటివ్స్ ఏంటంటే, ఎప్పుడైతే మనకి పెట్రోల్ ప్రైసెస్ తరిగాయో, లోవర్ ఇన్‌ఫ్లేషన్ తోటి మనకి ఎక్కువ ప్రైసెస్ రావు. సో, పెట్రోల్ అదే రేట్‌లో వస్తే ట్రాన్స్‌పోర్ట్ ప్రైసెస్ మనకు పెరగవు. సో, దానివల్ల కామన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైసెస్ పెరగవు. సెకండ్ థింగ్ రిలీఫ్ టు కన్స్యూమర్స్. సో, ఎప్పుడైతే పెట్రోల్ ప్రైసెస్ పెరగట్లేదో, పెట్రోల్ అవైలబిలిటీ మీద కూడా ఒక రీఅష్యూరెన్స్ ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకిచ్చిందో, అందరూ ఇప్పుడు కంగారు పడిపోయి వాళ్ళ వెహికల్స్‌లో పెట్రోల్ ఫిలప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. లేదా ఉన్న స్టాక్స్‌ని మనం ఎప్పుడైపోతాయన్న భయంతోటి ఎవరు లేరు. మూడోది బూస్ట్ డిమాండ్. సో, ఎప్పుడైతే సరే మనకు ప్రైజెస్ స్టాగ్నెంట్‌గా ఉన్నా, తగ్గినా సరే, ప్రైస్ ఇంక్రీజ్ లేనప్పుడు డిమాండ్ గూడా మనకి ఈక్విలిబ్రియంలో ఆల్మోస్ట్ పెరుగుతూ ఉంటది. ఎప్పుడన్నా సరే మనకు సప్లై అండ్ డిమాండ్ అన్నది మనకు తెలిసిన కాన్సెప్టే ఎకానమీలో. సో, డిమాండ్ ఎక్కువున్నప్పుడు సప్లై కూడా దాన్ని మ్యాచ్ అవుతూ పెరుగుతూ ఉండాలి. సో, అలా అని చెప్పి ఇప్పుడు ప్రైస్ పెరిగిపోయింది అని చెప్పి, డిమాండ్ ఉంది అని చెప్పి ప్రైస్ పెంచేస్తే కొనేవాళ్ళు ఒక్కోసారి తగ్గిపోతారు. ఆలోచిస్తారు. ఎందుకంటే అందరి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్‌లో ఆ ప్రైసింగ్ ఉండకపోవచ్చు. సో, ఇది మనకున్న పాజిటివ్స్. అయితే నెగెటివ్స్ ఏంటి? సెంటర్‌కి రావాల్సిన ఇన్‌కమ్ ఏదైతే ఉందో దాన్ని సెంటర్ ఇప్పుడు లాస్‌లోకెళ్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ కంప్లీట్‌గా డీజిల్ మీద అయితే ఎక్సైజ్ డ్యూటీని జీరో చేయడం జరిగింది. పెట్రోల్ మీద రూ. 10 తగ్గించడం జరిగింది. సో, దీనివల్ల ఏమవుతుంది? టాక్స్ కలెక్షన్‌లో మనకి తగ్గుతుంది. అలాగే పొటెన్షియల్ ఫిస్కల్ డెఫిసిట్ వైడనింగ్. పొటెన్షియల్ ఫిస్కల్ డెఫిసిట్ వైడనింగ్ అంటే ఏంటంటే, మనకి ఫిస్కల్ డెఫిసిట్ అన్నది ఎవ్రీ ఇయర్ మనకి ఉన్న డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ అండ్ ఎక్స్‌పెండిచర్. ఎప్పుడైతే మనకొచ్చే రెవెన్యూ తగ్గించుకున్నామో, సో, దానివల్ల ఏమవుతుంది? ఈ రెవెన్యూ, ఎక్స్‌పెండిచర్ మధ్యన ఉన్న డిఫరెన్స్ పెరుగుతూ ఉంటది. మనకి ఎక్స్‌పెండిచర్ ఎక్కువుండి రెవెన్యూ తక్కువుంటే దాన్ని ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. సో, ఇలా మనం తగ్గించుకోవడం వల్ల ఈ పర్టిక్యులర్ ఫిస్కల్ డెఫిసిట్ ఇంక్రీజ్ కూడా ఛాన్సెస్ కూడా ఎక్కువున్నాయి. సో, ఇలాగ మనకి ఒక్క డెసిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే గ్లోబల్ క్రైసిస్ వల్ల తీసుకోవడం జరిగిందో, అది కామన్ మ్యాన్‌కి రిలీఫ్ అయినా ఓవరాల్‌గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ మీద అదొక నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో, ఇది మనం తెలుసుకోవాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ నేషనల్ ఈవెంట్స్‌లోకొచ్చేటప్పటికి. సో, నెక్స్ట్ ఒక స్టేట్ ఈవెంట్ తీసుకుందాం. సో, రీసెంట్‌గా మనం ఆంధ్రప్రదేశ్‌లో ఒక కొత్త చట్టాన్ని చూసాం. ఏంటంటే 13 సంవత్సరాల వయసు కన్నా తక్కువ ఉన్న పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేయడం జరిగింది. అయితే ఇది ఎందుకు తీసుకోవడం జరిగింది? సో, ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తుంది ఏంటంటే సోషల్ మీడియా లేదా డిజిటల్ డివైసెస్‌లో పిల్లలందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఎక్కువైపోయింది. దానివల్ల మంచి చెడుకి వాళ్ళకి నిజంగా తెలియట్లా. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది అసలు నిజంగా అవుతుంది, ఏది అవ్వట్లేదు. ఒక ఫ్యాసినేషన్ వరల్డ్‌లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది పిల్లలందరూ. సో, దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళకి కరెక్ట్ టైంలో రావాల్సిన ఐక్యూ కోషెంట్ రావట్లేదు. సో, దానివల్ల ఎక్కువ మంది ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి మంచి, చెడు తేడా తెలియకుండా ఒక్కోసారి వాళ్ళు క్రిమినల్స్‌గా మారడం కూడా జరుగుతుంది. జువెనైల్స్‌గా మారడం జరుగుతుంది. సో, రీసెంట్‌గా మనకొచ్చిన ఒక ఇండియన్ సుప్రీం కోర్ట్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఆల్మోస్ట్ జువెనైల్ కేసెస్ మనకి 1,00,000 పైగా మనకిది ఒక అలార్మింగ్ రేట్ అని చెప్పుకోవచ్చు. సో, మనకి సోషల్ మీడియా బ్యాన్ అన్నది యాక్చువల్లీ ఒక వరంగానే చూడాలి. ఎందుకంటే 13 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తికి ఒక సోషల్ మీడియా అకౌంట్ అన్నది ఇట్స్ జస్ట్ మనం ఇస్తున్న ఒక శాపం లాగానే చూడాలి. వాళ్ళు టైమ్‌ని ఎలా వేస్ట్ చేసుకుంటారో మనకి అందరికీ అప్పుడు అవగాహన తెలీదు. పేరెంట్స్ కూడా ఏంటంటే ఇప్పుడున్న వర్కింగ్ క్లాస్ ఎకానమీలో బోత్ పేరెంట్స్ వర్కింగ్ అయిపోయి, అలాగే న్యూక్లియర్ ఫ్యామిలీ మాడ్యూల్స్‌లో మనం ఉండడంతోటి పిల్లలకి ఎంగేజ్ చేయడానికి మనం సోషల్ మీడియా అన్నది ఒక
ఏంటంటే ఈజీ సోర్స్ అయిపోయింది. అందరూ యూట్యూబ్‌కి అడిక్ట్ అయిపోవడం, లేదా అదర్ చాటింగ్ అకౌంట్స్‌కి గానీ వీటిలకి అడిక్ట్ అయిపోయి వాళ్ళు టైం వేస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే రీల్స్ చూడడం ఇవన్నీ. సో, వీటిల వల్ల మనకొచ్చే ఇబ్బందులేంటంటే ఆహ్, ఆ పర్టిక్యులర్ సోషల్ మీడియా కంటెంట్ ఒక్కోసారి అన్‌సెన్సార్డ్ గానీ, అన్‌ఫిల్టర్డ్ కంటెంట్ గానీ చూడడం జరుగుతుంది. అలాగే ఏజ్ రిస్ట్రిక్టెడ్ కంటెంట్ అన్నది మనకి ఎక్కడ ఇంప్లిమెంట్ అయ్యి రాదు. సో, వీళ్ళేం చేస్తారు ఆ కంటెంట్ చూసి, ఓహో! ఇలా చేస్తేనే వీళ్ళు హీరోగా అనుకుంటారు. లేదా ఇలా చేస్తేనే సొసైటీలో ఒక ఇమేజ్ ఉంటది అన్న ఒక నెగెటివ్ థాట్ తోటి ఒక్కోసారి వాళ్ళు తప్పుడు మార్గంలో వెళ్ళడం జరుగుతుంది. అదొక్కటే కాకుండా ఈ పర్టిక్యులర్ దీని వల్ల ఏంటంటే మనకి వి ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ గెట్టింగ్ అడిక్టెడ్. సైబర్ బుల్లీయింగ్ అండ్ సైబర్ క్రైమ్స్ అనేవి ఈ మధ్యన చాలా ఎక్కువైపోయాయి. సో, అది మనం ప్రివెంట్ చేయాలి. మనం చాలామంది ఏం చేస్తాం, పిల్లలు అడగంగానే మన బ్యాంక్ అకౌంట్స్‌ని గాని, ఫోన్‌పే అకౌంట్స్‌ని గాని వాళ్ళకిచ్చేస్తాం. సో, వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకుంటారు. ఒక్కోసారి అది వాళ్ళకి తెలియకుండా ఏంటంటే, మనకొచ్చిన మెసేజెస్‌లో చూసి, మీకు ఈ పర్టిక్యులర్ ఆఫర్ ఉంది. ఈ లింక్ క్లిక్ చేయండి అనంగానే వాళ్ళు తెలియకుండా క్లిక్ చేయడం జరుగుతుంది. సో, దానివల్ల ఎక్కువ లాస్ అయ్యేది పిల్లలు తెలియకుండా చేసిన తప్పుకి మొత్తం ఫ్యామిలీ అంతా ఇంపాక్ట్ అవుతుంది సైబర్ క్రైమ్స్ తోటి. సో, అదొకటి. అలాగే ఇప్పుడు ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ గూడా ఏఐ అన్నది మనకి ఎడ్యుకేషన్‌లో అవసరం అని చెప్తుంది. కానీ దాని యొక్క పాజిటివ్ ఇంపాక్ట్సే తీసుకోవాలి గానీ, నెగెటివ్ ఇంపాక్ట్స్ తీసుకోకూడదు. సో, దానికోసం మనం ఏం చేయాలి? పాజిటివ్ స్క్రీన్ టైమ్ పెంచాలి. అంటే డిజిటల్ క్లాస్ మాడ్యూల్స్ వరకే వాళ్ళకి డిజిటల్ సిస్టమ్స్ ఎంకరేజ్ చేయాలి. మిగతా టైంలో వాళ్ళని మన ఏజ్ ఓల్డ్ ప్యాటర్న్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ గానీ, లేదా స్టోరీ టెల్లింగ్ గానీ, ఇలాంటి వాటిల్లో ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ కూడా తెలుస్తాయి. సో, దీనివల్ల ఈ పర్టిక్యులర్ టాపిక్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. సో, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక కూడా ఆహ్, ఈ పర్టిక్యులర్ బిల్‌ని పాస్ చేయడం జరిగింది. ఈ బిల్‌ని యాక్చువల్లీ మనకి ఆస్ట్రేలియా నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఆస్ట్రేలియాలో 16 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న ఏజ్ వాళ్ళకి బ్యాన్ చేస్తే, మనం దాన్ని ఇంకా మోడిఫై చేసి 13 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ చిల్డ్రన్‌కి మనం సోషల్ మీడియాని బ్యాన్ చేసాం. సో, ఇలా మనం ఒక పర్టిక్యులర్ టాపిక్‌ని లింక్ చేసుకోవాలి. సో, ఇలా మీరు ఎప్పటికప్పుడు మీ వీడియోస్ చూసుకుంటూ ఉండాలి అంటే అది మీకు టైం ఇబ్బంది. సో, దీనికోసం మీరేం చేయాలి? సో, దీనికోసం మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. లేదా ఎక్కువ దూరం ఆలోచించక్కర్లేదు.